రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక భేటీలు నిర్వహిస్తోంది. ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు సంబంధించి భేటీలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు మోదీ. లక్ష్యాలు దాడి సమయం అని నిర్ణయిస్తాయని కూడా అప్పుడు సిసిఎస్ వెల్లడించింది. ఇటీవల సన్నద్ధతలో భాగంగా యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాలు ల్యాండింగ్ టేకాఫ్ విన్యాసాలు కూడా నిర్వహించింది. వరుసగా నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అలాగే తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి సమావేశం కావటం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ సంబంధాలు భగ్గుమంటున్నాయి. అలాగే తదుపరి చర్యలపై కేంద్ర ప్రభుత్వం పలు కీలక భేటీలు నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం భేటీ జరిగింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ఈ భేటీలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. లక్ష్యాలు దాడి సమయం అవి నిర్ణయిస్తాయని కూడా అప్పుడు సిసిఎస్ వెల్లడించింది. ఇటీవలే సన్నద్ధతలో భాగంగా యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్ టేకాఫ్ విన్యాసాలు నిర్వహించింది. వరుస నౌకాదళపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ మోదీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రక్షణ శాఖ కార్యదర్శి సమావేశం కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాక్ కూడా అటువైపు యుద్ధ పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధంగా ఊవిర్లూడుతుంది. ఎప్పటికప్పుడు భారత్ను కవింపు చర్యలకు దిగుతూనే ఉంది.